మనం మాటేనా మళ్ళీ. సో 4-5 నెలలు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళకి ఇచ్చి లేడని చెప్పనేవాడిని. ఫోన్ చేస్తే కట్ చేసేవాడిని. ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏదో ఒక సాకు చెప్పేవాడిని. కొన్ని సందర్భాల్లో ఫోన్ లిఫ్ట్ చేయకుండా పెట్టేవాళ్ళం. ఒక 4-5 నెలలు తర్వాత ఇలాంటి ఒక మీటింగ్కి బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. సో మీటింగ్ మరి ఏ ముహూర్తాన్ని వినడో ఏమో తెలియదు. ఆ మీటింగ్ విన్న తర్వాత సార్ లాంటి వ్యక్తుల మాటలు విన్నాక కొంచెం నా మైండ్ సెట్ చేంజ్ అయింది. అవును, నేను ఇన్ని రోజులు భయపడ్డ వెస్టీజ్ అంటే ఏమన్నా పైసలు కడుతున్నావా? పైసలు కడితే భయపడండి. ఒక 50,000 కట్టండి, మీకు 5 లక్షలు కారు వస్తుందంటే 5 లక్షలు కారు దేవుడు ఎరుగు. ముందు 50,000 ఉంటాయా పోతాయని ఆలోచించాలి. ఏమైనా ఉందా కట్టేది? 50,000 కాదు, కనీసం ఒక 20,000 కట్టమంటున్నావా? 10,000 ఉందా? 100 రూపాయలు కూడా కట్టేదేమి. మరి ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళందరూ ఎంట పడుతున్నారు కాబట్టి భయపడుతున్నారు. నేను అదే భయపడ్డా. మీటింగ్కి వెళ్ళాక నాకు ఈ సిస్టమ్ అర్థమైంది. కంపెనీ వెస్టీజ్ అనేది ఒక బ్రాండ్.